సీఎం రేవంత్ రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. నదీ జలాలపై చర్చ సమయంలో సభను తప్పుదోవ పట్టించారని, సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్, రాయలసీమ ఎత్తిపోతల పనుల నిలిపివేత, కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందంపై సీఎం తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పీకర్ సూచన మేరకు ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శికి నోటీసులు అందించారు. విశ్వాసం కోల్పోయిన నాయకుడు రేవంత్ రెడ్డి, ప్రజలు వారి నమ్మే పరిస్థితుల్లో లేని నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే పదే 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 దేవుళ్ళ మీద తోడు తిని, దేవుళ్ళ మీద ఒట్టు తిని, దేవుళ్ళ మీద ఆనాలు పెట్టుకుంటూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. మొన్న జరిగినటువంటి వారి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషనే దానికి ఒక నిదర్శనం. పచ్చి అబద్ధాలు. ఒకానొక సందర్భంలోనైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని నేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆపించిన అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. ఇదే సభలో, నిండు సభలో రికార్డు ఉన్నది. ఇంకొక అంశం వచ్చి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో, నేనే ఆంధ్రప్రదేశ్తో మాట్లాడిపించింది దాన్ని ఇచ్చినటువంటి యొక్క స్టేట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపింది రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు కాదు, ఇది గత ప్రభుత్వంలోనే 2020లోనే అప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో కేసీఆర్ గారు న్యాయపూర్వకం చేసేందుకే ఆగిందని చెప్పి స్పష్టంగా వారి యొక్క ఖండన చూసాం. ముఖ్యమంత్రి గారు తల ఎక్కడ పెట్టుకుంటారు, రేవంత్ గారు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మేమందరం కూడా పార్టీ నిర్ణయం తీసుకున్నాం. రేవంత్ రెడ్డి గారిని సభని మరి సభా హక్కులని వాటం కలిగించే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి వారిపైన మేము ప్రివిలేజ్ మోషన్ని మరి తీసుకోవాలని చెప్పేసి వారి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ని ఈరోజు అసెంబ్లీ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది లిఖితపూర్వకంగా. తప్పకుండా ఇది యాక్సెప్ట్ చేయాలా స్పీకర్ గారు. ఎందుకంటే ఆధారాలతో పాటు మా దగ్గర ఉన్నాయి, ఆధారాలతో పాటు మీకు ఇచ్చినాం, లిఖితపూర్వకంగా ఇచ్చినాం. అసెంబ్లీ రికార్డులలో ఉన్నది. వారు పచ్చి అబద్ధాలు దొరికిపోయినాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రేవంత్ రెడ్డి గారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన నాయకుడు